ఏపీలో కబ్జాలపై కన్నెర చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో భూములు, గనులు, సహజ వనరులన్నీ దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జా బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటా అన్నారు. అడవుల్ని మింగిన అనకొండలను శిక్షిస్తామని హెచ్చరించారు బాబు. భూ కబ్జాలు, గనులు, సహజ వనరుల దోపిడీపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమి కబ్జా అయిందన్న చంద్రబాబు దాని విలువ 35,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందన్నారు. కబ్జా భూమి 1.70 లక్షల ఎకరాలుగా తేలిందన్న ముఖ్యమంత్రి మరిన్ని బయటకు రావాల్సిందన్నారు. వైసీపీ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని, కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారని విమర్శించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు తోడు ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారన్నారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు చంద్రబాబు. నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా భూముల్ని ఆక్రమించేశారంటూ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డ చంద్రబాబు సామాన్యులు అసైన్డ్ భూముల పట్ల దాష్టికంగా వ్యవహరించారన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములను అప్పగించారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూదోపిడీకి కుట్రవన్నారన్నారు సీఎం చంద్రబాబు. ఫ్రెష్ హోల్డ్ రైట్స్, అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది 14,830 కోట్లు. చట్టాలు చేశారు, చట్టాలు లేవు, అది గవర్నమెంట్కి రావాలి. వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చేశారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల్ని కొట్టేసేందుకు విఫల యత్నం చేశారన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఓల్డేజ్ హోమ్ భూముల్ని కూడా వదిలిపెట్టలేదన్నారు. తిరుపతి జిల్లాలో అయితే భూ అక్రమాలకు లెక్కే లేదని, ఆఖరికి తిరుపతి, రేణిగుంటలోని మఠం భూముల్ని కొట్టేశారని తెలిపారు. 22A పెట్టి భూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు చంద్రబాబు. చిత్తూరులో 782 ఎకరాల్ని కాజేసేందుకు ప్రయత్నించారని, పొంగనూరులో ఏకంగా 982 ఎకరాల్ని పట్టదేయించుకున్నారని చెప్పారు. కబ్జాదారుల దౌర్జన్యంతో భూములు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చిన చంద్రబాబు కబ్జా బాధితులకు తిరిగి భూమిని పెంచే బాధ్యత తనదన్నారు. ఒకసారి భూముల్ని చెక్ చేసుకోవాలని ప్రజల్ని కోరారు ఏపీ సీఎం. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని, గుజరాత్ లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఏపీలోనూ తీసుకొస్తామన్నారు. భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని, తాము భూ యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలన్నారు చంద్రబాబు. ఎవరు చేశారో అవన్నీ అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరు ఫెయిల్ అయినా, ఎవరు దోచుకున్నా అవన్నీ ఫిక్స్ చేసి ఏ విధంగా చర్యలు చేయాలో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే శాండ్ మైనింగ్ చాలా పెద్ద ఎత్తున చేశారు. అడవుల్ని మింగేసిన ఆనకొండల్ని కూడా శిక్షిస్తామన్న సీఎం చంద్రబాబు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని తగ్గించి ఎర్రచందనాన్ని అక్రమంగా చైనాకు పంపారని ఆరోపించారు. రిషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ప్రజాధనాన్ని వృధా చేశారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.